మినిస్టర్ మీ వాడవుతాడా? ఇతడు నావాడు అని చెప్పుకోవడానికి అతను ఇంకెంతకాలం ఉంటాడో మీకు తెలీదు, అతనికి తెలీదు. ఇది జీవితం. కలిసి ప్రయాణం చేయాల్సినప్పుడు కలిసే ప్రయాణం చేయాలి. అదే మన ప్రయాణం. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా స్వార్థం కొరకే. ఆ స్వార్థం మనలో లేదు. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవే మన మధ్యన ఉన్నాయి. వాటి కోసమే మనం కలిసి ప్రయాణం చెయ్యాలి అంటున్నాను. మీరు నా వెంటుండాలి, నాకు తోడుగా నీడగా ఉండాలి. వానొస్తే మీరు నాకు గొడుగు పట్టాలి, ఎండొస్తే నేను మీకు కొంగు పట్టాలి. అందుకే ట్రాన్స్ఫర్ అయిన దగ్గరకు మనం కలిసే వెళ్ళాలి, కలిసే బ్రతకాలి. ఎన్ని చెప్పినా గాని ఈ మనిషి నాతో రావడానికి ఒప్పుకుంటాడా లేదా అర్థం కావట్లేదే. ఇది నా కొడుకుని నా నుంచి దూరం చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఎంతకాలమని ఎగిరి పడతారు, ఎంతకాలమని ఇలా బెదిరిస్తారు? నువ్వు నా కొడుకుని తన్నుకుపోవాలని చూస్తే అది జరగదు. జరిగేలా నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ట్రాన్స్ఫర్ అయితే ఇది వెళ్ళిపోతుంది అనుకున్నాను గాని నా కొడుకుని తీసుకువెళ్తుందని నేను అనుకోలేదు. నా కొడుకు దాంతో వెళ్లకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే నేనేం చేయాలి? ఎస్, నా కొడుకు ఈ ఎలక్షన్ టైంలో మినిస్టర్ గారికి అవసరం. ఈ విషయం ఆయనకి చెప్తే ఆయనే చూసుకుంటారు. మణమ్మగారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏంటి మణమ్మగారు ఇంత సడన్ గా ఫోన్ చేశారు? సార్, మినిస్టర్ గారు నాకు కాళ్ళు చేతిలో ఆడడం లేదండి. నాకేం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మణమ్మగారు మీరు టెన్షన్ పడకుండా విషయం ఏంటో చెప్పండి. మీరు ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో దడబుట్టించే విషయమే జరుగుంటుంది. మంజుకి ట్రాన్స్ఫర్ అయిందంట సార్. ఉద్యోగస్తులు అన్నాక ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మామూలే కదా మేడం గారు. ఇంత చిన్న విషయానికి మీరు అంత టెన్షన్ పడ్డం దేనికి? అది కాదు మినిస్టర్ గారు, నా కొడుకుని తీసుకెళ్లి వేరే కాపురం పెడతానంటోంది. ఇది కదా అసలు దడబుట్టించే విషయం. మనమ్మ టెన్షన్ 10% అయితే 90% టెన్షన్ నాది కదా. ఆ మంజు వెంట సత్య వెళ్ళిపోతే ఎలా? హలో హలో మినిస్టర్ గారు, సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది మనమ్మ గారు. ఏమీ లేదు, చెప్పండి. మినిస్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ మంజు ఉద్యోగం కోసం వెళ్తే దాని వెనకాలే నా కొడుకు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మినిస్టర్ గారు. అలా వెళ్ళొద్దు అని సత్యాకి చెప్పారనుకోండి, సత్య మనసు మరింత బాధపడుతుంది. పైగా అలా చెప్పడం వల్ల సత్యాకి మంజు మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. మీరు కంగారు పడకండి. ఏం చేయాలో ఎలా చేయాలో మనం ఆలోచిద్దాం. మా సత్య మీ దగ్గరే ఉండాలి. వాడి భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంది. అదీగాక ఈ ఎలక్షన్ టైంలో మీకు వాడు దూరం కావద్దు మినిస్టర్ గారు. మన అవసరాల కోసం మన దగ్గర ఉండాలని భార్యాభర్తల్ని దూరం చేయలేంగా. నేను అలా అనడం లేదు మినిస్టర్ గారు. తను వేరే కాపురం పెడతానంటోంది. దీపం ఆరక ముందే
ఆ చేసేదేదో చేసేయండి అంటున్నాను. మణమ్మగారు, మనకు కష్టాలు వచ్చాయి కదా అని ధర్మాన్ని వేడకూడదు. అధర్మంతో చేసే పనులు అంత మంచిది కాదు. మంజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సత్య ఇక్కడే మిగిలిపోవాలి అని మనిద్దరం అనుకుంటున్నాం, అంతేగా? అవును మినిస్టర్ గారు. మనిద్దరం అనుకోవడం అది ధర్మమే, కానీ అది సమంజసం కాదేమోనని నాకు అనిపిస్తుంది. అర్థమైంది. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని మీదే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. చూడండి, ఈ టైంలో సత్య నాకు చాలా అవసరం. అతని మీద నమ్మకంతోనే ఈ ఎలక్షన్లలో జనం మీద నేను కోట్లు ఖర్చు పెడుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ చేసే పని రైట్ హ్యాండ్కి తెలియకుండా, రైట్ హ్యాండ్ చేసే పని లెఫ్ట్ హ్యాండ్కి తెలియకుండా ఈ ఎలక్షన్ టైంలో నా పని జరుగుతుంది. దానికి కారణం సత్య. అలాంటి సత్యాన్ని నేను ఊరు దాటనిస్తానా మణమ్మ గారు? ఈ టైంలో మనం ఎలా ఉండాలో తెలుసా? చెప్తాను వినండి. గేదె తలంచుకుని ముందుకు నడుస్తుంది, వెనకేం జరుగుతుందో దానికి తెలియదు. గుర్రం తలెత్తుకుని ముందుకు పరిగెడుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుందో దానికి తెలియదు. కానీ వెనకేం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకుని నడిచేదే సింహం. నేను ఆ సింహం లాంటి వాణ్ణి. ముందేం జరుగుతుంది, పక్కలో బాంబు ఎవరు పెడుతున్నారు, చుట్టుపక్కల ఎవరొచ్చి చేరుతున్నారు అని కనిపెట్టే నేను ఈ మంజు ట్రాన్స్ఫర్ని ఆపలేనా? సత్యాన్ని ఇక్కడి నుంచి కదలకుండా చేయలేనా? చాలా సంతోషంగా ఉంది మినిస్టర్ గారు. ఇప్పుడు నా మనసుకి ఊరట కలుగుతుంది. ఇక నేను సత్య విషయంలో నిశ్చింతగా ఉంటాను. మంచిది. సత్య విషయం నేను చూసుకుంటాను. తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. మీరు హ్యాపీగా ఉండండి. అలాగే మినిస్టర్ గారు. ఈసారి ఒక 10,000 ఓట్లైనా నా తరపు నుండి మీకు పడేలా చేస్తాను. చాలా సంతోషం మనమ్మ గారు. ఉంటాను.